నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్. నేను విజయ్ శంకర్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీక్ష ధరించిన విద్యార్థిని క్లాసులోకి రానివ్వని యాజమాన్యం, నిరసన దీక్ష చేపట్టిన ఏబీవీపీ. వైద్యం వికటించి బాలుడి మృతి, సినిమా చూపించిన హాస్పిటల్ సిబ్బంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, రక్షణ కల్పించాలని ఆందోళన. పంట పొలాల్లో రైతులను హడలెత్తిస్తున్న దొంగలు, ఎవరు తీసుకుంటారో రక్షణ చర్యలు. డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ కోంపల్లిలో శివాని డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ ధర్నా చేపట్టింది. శివదీక్ష ధరించిన విద్యార్థిని క్లాసులోకి రానివ్వని కాలేజీ యాజమాన్యం ఫైన్ కట్టి క్లాసులోకి రావాలని స్టూడెంట్ను బయటకు పంపిన లెక్చరర్. దీంతో ఏబీవీపీ ధర్నా చేపట్టింది. ఉన్నప్పుడు 21 రోజు దీక్షలు ఉన్నప్పుడు బాబు నువ్వు 21 రోజు నువ్వు క్యాంపస్కి రా. ఒకవేళ క్యాంపస్ వినండి క్యాంపస్లోకి రా. నువ్వు ఇంత చేసుకునే బదులు క్యాంపస్కి రాకపోవడమే బెటర్ కదా, అవునా కదా? సో మీరు క్యాంపస్కి రావచ్చు, పొయ్యి నుంచి బయటకు వస్తారు కదా, అప్పటి వరకు మేము ఇక్కడనే కూర్చొని ధర్నా చేస్తాం. కూర్చోండి. నువ్వు ఏ ఇయర్ ఇంతకుముందు స్వామి మాలేసినప్పుడు ఎవరన్నా మళ్ళీ ఎవరు ఏమంటున్నా సార్, 50 రూపాయలు కట్టడం మీరు డొనేట్ చేయాలనుకుంటే మీకు వచ్చినటువంటి శాలరీలకు వెళ్ళి 10% పిల్లల దగ్గర వసూలు చేయడమే సార్. నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆల్రెడీ ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఇక్కడ 40 నుంచి 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. విద్యార్థులతో యూనిఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నప్పుడు 21 రోజు దీక్షలు ఉన్నప్పుడు బాబు నువ్వు 21 రోజు నువ్వు క్యాంపస్కి రా. ఒకవేళ క్యాంపస్ వినండి క్యాంపస్లోకి రా. నువ్వు ఇంత చేసుకునే బదులు క్యాంపస్కి రాకపోవడమే బెటర్ కదా, అవునా కదా? సో మీరు క్యాంపస్కి రావచ్చు, పొయ్యి నుంచి బయటకు వస్తారు కదా, అప్పటి వరకు మేము ఇక్కడనే కూర్చొని ధర్నా చేస్తాం. కూర్చోండి. నువ్వు ఏ ఇయర్ ఇంతకుముందు స్వామి మాలేసినప్పుడు ఎవరన్నా మళ్ళీ ఎవరు ఏమంటున్నా సార్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం పాముదుర్తి గ్రామంలోని పంట పొలాల్లో రైతులను హడలెత్తిస్తున్నారు దొంగలు. దుండగులు విద్యుత్ పని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతులు శ్రీనివాసులు, రంగరాజ్, బాలకృష్ణ ముగ్గురు రైతులు కలిసి పొలంలో విద్యుత్ డీపీని ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా పూల మొక్కలు, బెండ, వేరుశెనగ, మామిడి తోట పంటలు సాగు చేసుకుంటున్నారు. విద్యుత్ స్తంభంపై ఏర్పాటు చేసిన డీపీకి విద్యుత్ కట్ చేసి మరీ దొంగలు డీపీని కిందకు దింపి అందులోని కాపర్ని దొంగలించి మిగిలిన విభాగాలను అక్కడే వదిలేసి వెళ్లారు. విద్యుత్ అధికారులు దయవుంచి నూతన విద్యుత్ డీపీని ఇచ్చి పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా పాముదుర్తి గ్రామము, బుక్కపట్నం మండలము, సత్యసాయి తాలూకా సార్ మాది. ఇక్కడ డీపీ మేము నైట్ దొంగలు ఎవరు వచ్చింది నైట్ వచ్చి డీపీ అంతా పడేసి దాంట్లో వస్తువులు, ఆయిల్ అంతా దొంగలించుకొని పోయినారు సార్. మాది పంటలన్నీ నష్టపోతున్నాయి. పంట నష్టం మాకు చాలా జరిగింది సార్. మాకు మీరు అధికారులు ఏదో చేసి మాకు న్యాయం చేయండి సార్. మాకు తక్షణం డీపీ ఇప్పుడు ఎండాకాలం సార్, మాకు పంటలు ఎండిపోతున్నాయి. తక్షణమే మాకు ఏదో డీపీ మాకు. పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నం భారతిని ప్రకటించారు. ఇప్పటికీ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. వైస్ చైర్మన్ ఎన్నికకు ముగింపు దొరికింది. ఇక మొత్తం 17 మంది మున్సిపల్ కౌన్సిలర్లు హాజరవగా 12 మంది ఉన్నం భారతిని ప్రతిపాదించారు. గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్కంటి మరణించడంతో ఈ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. మెంబర్ వైస్ చైర్మన్గా చనిపోవడంతో మనకి ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు
ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11 స్టార్ట్ చేశాము. ఫోరం మన కంప్లీట్ కావాలంటే మొత్తం 32 మెంబర్స్ కాబట్టి 70 మెంబర్స్ కావాలి. మీకు వచ్చిన మీరు సంతకాలు పెట్టిన మీరు చూస్తే 17 మంది కూడా ఉన్నట్టుగా ఉందంటే మన ఫోరం కంప్లీట్ అయింది. కాబట్టి మీరు ఏదైనా వ్యక్తిని వైస్ చైర్పర్సన్గా ప్రపోజ్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ చేస్తే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కౌన్సిలర్స్ దాంట్లో ఒక మెంబర్ వైస్ చైర్మన్గా సరిపోవడంతో మనకి ఖాళీ. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులలో రక్షణ కల్పించాలంటూ రోడ్డెక్కారు. యూనివర్సిటీలో విద్యార్థుల బాత్రూంలు పూర్తిగా బాటగా లేకుండా ఉన్నాయని, కొందరు ఆగంతకులు తొంగి చూస్తున్నారని బుక్కరాయ సముద్రం పోలీసులకు ఫిర్యాదు చేసిన చలనం లేదని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ఆందోళన బాటపట్టారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా ఎమ్మెల్యే ఆదేశాలకు పోలీసులకు చెవికెక్కలేదు. ఇక ఆగంతకులు సీన్ మళ్లీ రిపీట్ చేశారు. విద్యార్థులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వీక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతోపాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గత 4 రోజుల క్రితం యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు. ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో 4 రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ, అదేవిధంగా అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సూర్య, అసలు మొత్తంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగింది? అసలు ఎందుకు విద్యార్థులలో ఆందోళన బాట చేపట్టాల్సి వచ్చింది? ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? విజయ్, అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో బుక్రాసముద్రం మండలంలోని జంతులూరు వద్ద ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేసి సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఏదైతే విద్యార్థుల వాష్రూమ్లు అయితే ఉన్నాయో వాళ్ళ కిటికీల దగ్గర ఏదైనా పిల్లలు రాత్రిపూట వాష్రూమ్కి వెళ్తే కొంతమంది అగంతకులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన యువకులు వచ్చేసి ఆ కిటికీలు ఎక్కేసి వాళ్ళని బాత్రూమ్ నుంచి చూడడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ విద్యార్థులను గుర్తించి పోలీసుల దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లారు. అయితే పోలీసులు అయితే దానిపైన పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం అనేది వహించారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణికి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆమె స్వయంగా ఆ యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. అదే విధంగా బాత్రూమ్ లో కూడా వెళ్లి ఆ కిటికీల నుంచి వాళ్ళ అగంతకులు ఎలా చూసే అవకాశం ఉంది, ఏంటి, దాని భద్రత అనేది ఏర్పాటు చేయండి అంటే యూనివర్సిటీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇటు యూనివర్సిటీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, దానిపైన చర్యలు అనేది తీసుకోలేదు. ఇంకా నిన్న రాత్రి దాదాపుగా అర్ధరాత్రి సమయంలో ఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో యూనివర్సిటీలో బాత్రూమ్ కి అన్నది వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు వాష్రూమ్ లో ఉండగా ఆ కిటికీలో నుంచి కొంతమంది తొంగి చూడడం అనేది చూసి వెంటనే కేకలు వేసేసి అక్కడ నుంచి పారిపోయి బయటకు వచ్చేసి యూనివర్సిటీ ఏదైతే హాస్టల్ అధికారులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. పోలీసు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే విద్యార్థులకి ఇంత జరుగుతున్నా ఆల్రెడీ ఎమ్మెల్యేకి చెప్పినా పోలీసులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడంతో తీవ్ర ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నారు. మరోవైపు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మహిళలకి మా విద్యార్థులకి చిన్నారులకి మేము రక్షణ కల్పిస్తాం, ఎవరన్నా ఏదైనా చేస్తే తాట తీస్తామని సినిమా డైలాగులు చెప్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు?
చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయాడు, ఇంత జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదేంటి అనేసి విద్యార్థులు చాలా ఆగ్రహానికి వ్యక్తం కూడా చేశారు. రాత్రి దాదాపు 1 గంట సేపు ఒక ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమయంలో విద్యార్థి నాయకులు కావచ్చు, ఆ విద్యార్థుల పేరెంట్స్ కావచ్చు, అందుబాటులో ఉన్న గ్రామస్తులు అక్కడికి వెళ్ళేసి యూనివర్సిటీ అధికారుల్ని దుమ్మెత్తిపోయడం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే కనీసం పట్టించుకోవాలని బాధ్యత తీసుకోవాల్సిన ఆ యూనివర్సిటీ వీసీ ఇంతవరకు కూడా బయటికి వచ్చి ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీడియాతో మాట్లాడే సాహసం కూడా చేయలేదు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది. ఒక జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటే ఇంత జరుగుతుంది ఏంటి, ఇంకా పల్లెల్లో ఎలా ఉంటుంది, గ్రామాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు విజయ్. దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకునేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల పైన కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని విద్యార్థులను అయితే కోరుకోవడం జరుగుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సూర్య. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం మోమినాపూర్ గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులి మృతిపై విచారణ చేపట్టారు. తీవ్ర గాయాలతో చిరుతపులి మృతి చెందిందని తెలిపారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాత వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. సినిమా చూడంటున్నా. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం గోక ఫసల్వాదీలో శివాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా వేద పండితులు యాగశాలలో ప్రత్యేక పూజలు చేయించారు. వేద మంత్రోచ్చరణల నడుమ పార్టీ కార్యకర్తలతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. अस्माकं सह कुटुम्बानां योगक्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलसिद्ध्यर्थं राजकीये व्यवहारे व्यापारे नानाविधकार्येषु नारिकेल समस्फूता भवानी शंकरस्वामी देवताभ्यो नमः फलं समर्पयामि नारिकेलफलं निवेदयामि मंगलनीयेत ब्राह्मणो वै सर्वा देवताः भवति सर्वाक्षितन्ते ब्रह्मणोः अग्नेरस्मिन्यदेववर्पय. ఈ తెల్లవారుజామున ఢిల్లీ వాసులను భూకంపం భయపెట్టింది. ఉదయం 5:36 రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే కాదు భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీలో భూకంపం సంభవించిందని తాత్కాలిక ముఖ్యమంత్రి అతీషి తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్ వ్యాపారి ఒకరు తెలిపారు. రైలు భూమి కింద నుంచి వెళ్తున్నట్లు అనిపించిందని స్టేషన్లో ప్రయాణికులు పేర్కొన్నారు. ఇక గజియాబాద్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. వారాంతం కావడంతో భక్తులు రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తొక్కిసలాట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే దళం లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు, స్టేషన్ సమీపంలో వాహనాలను నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు ఆయా ప్రదేశాల్లో సాధారణ పోలీసులతో పాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నోతో పాటు మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చే వరకు ప్రయాణికులను అనుమతించడం లేదు. స్టేషన్ బయట నియంత్రణ చేస్తున్నారు. స్టేషన్ సమీప ప్రాంతాల్లోని వాహనాలను అనుమతించడం లేదు. కీలక ప్రదేశాలకు బారికేడ్లు పెట్టి నిలవరిస్తున్నారు. రైలు వచ్చే ప్లాట్ఫామ్కు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే 90 నిమిషాలలో ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్న అయోధ్య రైల్వే స్టేషన్కు నిత్యం సుమారు 1.5 లక్షల ప్రయాణికులు వస్తున్నట్లు అంచనా. అటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 16 నుంచే బయలుదేరతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లన్నీ ఎప్పటి మాదిరిగానే ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. ఏలూరు జిల్లా దొండపాడులో ఇటీవల శ్రీ బాల అయ్యప్ప స్వామి క్షేత్రంలో జరిపిన త్రవ్వకాల్లో విగ్రహం దొరికింది. స్వామి రూపాన్ని వీక్షించిన భక్తులు శ్రీవారిని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా పిలుచుకోవడం హేలాపురి మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులకు విదితమే. భక్తుల సహకారంతో శ్రీవారికి రమణీయమైన శాశ్వత ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం వేద పండితులు హోమాన్ని నిర్వహించారు. పూజాది క్రతువులతో అత్యంత వైభవంగా శంకుస్థాపన జరిగింది. వచ్చిన భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ జరిగింది. దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.